ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అయింది. అధికారంకి వచ్చిన మొదటి రోజు నుంచే దౌర్జన్యాలు, దమనకాండ వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల మీద, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత అత్యంత హేయమైన పద్ధతిలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో దౌర్జన్యాలు ఇక్కడ భారీ ఎత్తున జిల్లా రాష్ట్రంలో జరుగుతున్నాయి. మరి ఈవేళ కడపలో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎన్నికలో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య. అలాగే అనేక మంది వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని అత్యంత క్రూరంగా, హీనంగా దౌర్జన్యకాండలు ఈ మధ్యంతా జరిపారు. అయినా ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసినటువంటి జడ్పీటీసీ ఎన్నికకి ఇంత అవసరమా, ప్రాధాన్యత అడుగుతున్నాం. మీరు నామినేట్ చేసుకోండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మీరు ప్రజాస్వామ్యం అంటే మీకు లెక్కలేదు, కోర్టులు అంటే మీకు లెక్కలేదు. మీరు చేయండి, ఒక నామినేట్ చేసుకుని జడ్పీటీసీ మీరే తీసుకోండి. ఆ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు? అత్యంత దౌర్జన్యంగా మరి ఈవేళ జరుగుతున్నటువంటి విధానం, అక్కడ ఎన్నికలు చాలా దారుణంగా మీరు హింసించి అక్కడ ఎన్నికలు జరుపుతున్నారు. మరి ప్రజాస్వామ్యాన్ని మంట కల్పిస్తారు. మీరు ఈ మాత్రం దానికి ప్రజలు మీకు భారీ మ్యాండేట్ ఇచ్చారు. దాన్ని మీరు ఎన్నెన్నో ఎన్నికల ముందు చెప్పారు. చెప్పిన మాటలు ఆచరించకుండా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతాంగం ఉంది. రైతు కూలీ, రైతు ఆధారిత పరిశ్రమతో 63% జనాభా రాష్ట్రంలో ఉంటే అత్యంత ప్రధానమైన వ్యవసాయానికి మీరు నీరుగార్చి రైతులు అత్యంత బాధ పడుతున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో ఉంది. దీని పట్ల మీకు శ్రద్ధ లేదు. ఉన్న కొద్ది సీట్లు అవి కాపాడుకోవడం, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎలాగ నాయకులకి ఇబ్బంది పెట్టదాం, ఆ పార్టీ మీద ఎలాగ కక్ష సాధించుకుందాం. జగన్మోహన్ రెడ్డికి ఇంతవరకు ఇంకా ప్రజాదరణ ఏంటి, అధికారం మాకు వచ్చినా కూడా అతని ఆదరణ ఏం తగ్గలేదు అన్న దాని మీద మీ తాలూకా పండించిన పంటలకి మీరు ఎక్కడ కూడా సరైనటువంటి ధరలు ఇప్పించలేకపోతున్నారు. కోగ రైతులకు కానీ, మిర్చి రైతులకు కానీ, మామిడి రైతులకు కానీ ఎవరికి కూడా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు సరిగ్గా లేవు. ధాన్యం ఈవేళ సాంబా ఈ సరికల 2300, 2400 బస్తా ధర ఉండేది. ఈవేళ క్వింటాలు 1700కి, 1600కి, 1800కి అడుగుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఒక బస్తా దగ్గరే 400 రూపాయలు తేడా వ్యత్యాసం ఉంది. రైతులు అమాయకులు అనుకుంటే మీరు చాలా పొరపాటు. రైతులు చాలా విచక్షణాధికారం ఉన్నటువంటి వ్యక్తి. సమాజంలో ఏం జరుగుతోంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అత్యంత ఆదరణతో రైతుని గౌరవించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పుష్కలంగా రైతులకు అందించినటువంటి వైనం ఆనాడు. మరి ఈ రోజు జరుగుతుంది ఏంటి? లైన్లో గంటల కొద్ది ఆగిన కనీసం ఒక బస్తా ఎరువు కూడా సంపాదించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ. ఏ కొద్ది మందికి అందుతున్నాయి అంటే తెలుగుదేశం నాయకులకే అందుతున్నాయి. వాళ్ళ కోసం రిజర్వేషన్ 10 బస్తాలు, 15 బస్తాలు, 20 బస్తాలు. మరి సామాన్యమైనటువంటి రైతు 3-4 ఎకరాల ఉన్న రైతుకి ఒక 3-4 బస్తాలు ఇవ్వడం కూడా కష్టమైన పరిస్థితి ఈవేళ రైతాంగం పడుతున్నది ఇబ్బంది. ఇక వాటర్ మేనేజ్మెంట్ అయితే అత్యంత దారుణం. ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా సరైనటువంటి నీరు అందలేదు. అన్ని నియోజకవర్గాల్లో కూడా నీరు లేక నారుమట్లు ఇబ్బందులు, నాట్లు వేసే పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాలు లేదు. చివరి పొలాలు ఏవి కూడా నీరు వాళ్ళకి అందట్లేదు. రైతులు కళ్ళ నీరు వస్తున్నాయి. రైతుల్లో తాలూకు బాధలు చూస్తాయి. దానికి కనీసమైన స్పందన మీ పట్ల లేదు. మీకు ఎంతసేపు ఎక్కడ ఎన్నిక జరుగుతుందా, ఆ ఎన్నిక ఎలాగ దౌర్జన్యాలుగా సంపాదించుకుందామా, రైతుల అవసరాలని మీరు పక్కన పెట్టి రైతాంగం తరపున ఇబ్బందుల్ని, మరి రైతు పెద్ద ఆధారపడినటువంటి జిల్లా మాది. మరి ఇటువంటి జిల్లాని అత్యంత హేయంగా మీరు చూడడం జరుగుతుంది. సాక్షాత్ వ్యవసాయ మంత్రి ఈ జిల్లాలో ఉన్నారు. మరి దీనికి మానిటరింగ్ చేయడం మానేసి కడప జడ్పీటీసీ ఎన్నికల్లో మరి ఎలాగ తెలుగుదేశం ఆ విజయం సాధించాలా అని చెప్పి ప్రజల ద్వారా ఎలాగా చేయలేం కాబట్టి నాయకులందరికీ అరెస్ట్ చేసి గ్రామాల్లో ఓట్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మార్చి ఏదో ఒక పద్ధతిలో ఆ స్థానం కైవసం చేసుకుని మేము అక్కడ కూడా సాధించామని చెప్పడానికి మీ తాపత్రయం తప్ప, సజావుగా ఎన్నికలు జరిగితే భారీ ఆధిక్యతతో అక్కడ జడ్పీటీసీ గెలిచే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇది మీరు నిజం కాదా? మీరు చెప్పండి ధైర్యంగా ఉంటే. మరి అది మాని మీరు ఓట్లు కూడా మార్పులు చేస్తారు. గ్రామాల నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి
మొన్న ఎక్కడే ఓట్లు వేశారు వాళ్ళు, ఇప్పుడు ఎక్కడే వేస్తున్నారు, ఎక్కడున్నాయి వాళ్ళ ఓట్లు? ఇవన్నీ తెలుగుదేశంకి అనుకూలంగా మలుచుకోవడానికి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లను మార్చడం కూడా జరిగింది. మరి మా నాయకులకి అరెస్టులు చేశారు, హౌస్ అరెస్టులు చేశారు. మరి ప్రజలకి ఇబ్బందులు పెడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేస్తున్న నాయకులు ప్రలోభ పెడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. భగవంతుడుంటే న్యాయమే గెలుస్తుంది ఎప్పటికైనా. మీరు తాత్కాలికంగా చెయ్యి అడ్డు పెట్టగలరు కానీ ఉదయించే సూర్యుడికి ఎవడు ఆపలేడు. జగన్మోహన్ రెడ్డి గారు అంతే. గతంలో మీరు చేసినటువంటి అన్యాయం ద్వారా మీ ఓటమి పొందిన భవిష్యత్తులో గెలిచేది మేమే. తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి అధికారులు, పోలీస్ యంత్రాంగం మీ అందరూ కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి విషయం మీలో మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలని మీకు విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరు కూడా ఆలోచించండి. ఈవేళ పరిస్థితులు రేపు ఉండవు. రేపు 4 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే అధికారానికి వస్తాం. 4 సంవత్సరాలు కూడా లేదు ఇంకా. మరి ఈవేళ మీరు ఇంత హింసిస్తే రేపు మా వాళ్ళకి మేము ప్రతీకారం చేయకుండా మేము ఆపగలమా? మరి మా వాళ్ళు అప్పుడు దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం వైఎస్ఆర్ పార్టీ చేస్తుందని మీరు అనరా? గత 5 సంవత్సరాలు మేము ఇలాగే పరిపాలించామా? మీకు మీరుగా ఆత్మపరిశీలన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మీ వినయపూర్వకంగా మేము అభ్యర్థిస్తున్నాం. ఈ రైతాంగాన్ని ఆదుకోండి. రైతులకు అవసరం ఎరువులు సప్లై చేయండి. రైతు భరోసా అన్నది లేకుండా మీరు చేస్తున్నారు. నిన్న తాత్కాలికమైనటువంటి సంవత్సరం 2 నెలలు మీరు ఏమీ చేయకుండా నిన్నేదో నా ముక్కుబడిగా ఏదో కొన్ని చేసి మీ రైతులకు ఆదుకున్నామని చెప్పి మా వాళ్ళు ఇక్కడ 40 ట్రాక్టర్లతో 40 మంది పెట్టుకొని మా ఎమ్మెల్యే ఊరేగిస్తున్నాడు. అదే అతనికి ఈ జిల్లాలో రైతాంగం పెద్ద ఎత్తున వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు కూలి ఉన్నటువంటి జనాభా. ఇక్కడ లక్షలాది మంది రైతులు ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నారు. ఒక 50 ట్రాక్టర్లు 50 మంది ఉండి ఇదే రైతుకు గొప్పగా మేలు చేసిన ప్రభుత్వం అని చెప్తే కళ్ళకి చెవుట్లో పువ్వులు పెట్టుకొని కళ్ళకి గంతలు కట్టుకోవాలి. ఎంతమంది ఆ ర్యాలీలో వెళ్ళారు? ఎంతమంది రైతులు అందులో ఉన్నారు? రైతాంగం అందరూ హర్షిస్తున్నారా? జనాలు రైతులు తీసుకుని వెళ్తే తెలుస్తుంది మీకు. ఈవేళ మేము రైతు ర్యాలీ పెడితే వేలాది మంది జనం వస్తారు రైతులు. దయచేసి మభ్య పెట్టడానికి కొంతకాలమే బాగుంటుంది తప్ప ఎల్లకాలం నిజాన్ని దాయలేరు. దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోండి. సక్రమంగా ఎరువులు పంపిణీ చేయండి. వాటర్ మేనేజ్మెంట్ అన్ని నియోజకవర్గాలకు అందేటట్టు చేయండి. మరి శ్రీకాకుళం జిల్లా రైతాంగం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి వ్యవసాయ మంత్రిగా కలెక్ట్ చేసుకుని అన్ని జిల్లాలకు కూడా అన్ని నియోజకవర్గాలకు కూడా నీరు అందేటట్టుగా చేయాలని రైతాంగం తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దౌర్జన్యంగా కడప ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో మీరు చేస్తున్న విధానాలకి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మరి అవినాష్ రెడ్డి ఇతర నాయకుల తాలూకా అరెస్టుల్ని ఖండిస్తున్నాం.